వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పుట్ట రజిత పోటీలో నిలిచారు. ప్రచారంలో భాగంగా నారాయణగిరి కార్నర్ మీటింగ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, గతంలో నారాయణగిరి గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది మేమే, రాబోయే రోజుల్లో చేసేది కూడా మేమే అని అన్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే ఇచ్చిన అమ్మాయిలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓటు వేయండి అంటూ ఎద్దేవా చేశారు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తే కుటుంబంలో ఇద్దరు ఉంటే 8,000 రూపాయలు వస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు విహారయాత్రకు వెళ్లవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఎక్కడా అని అన్నారు. నాది షోడశపల్లి గ్రామం నారాయణగిరి గ్రామానికి దగ్గరగా ఉంది కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో నేను ముందుంటాను. కడియం శ్రీహరి ఏనాడైనా ఈ గ్రామానికి తట్టడు మట్టి పోసిండా, ఏదైనా పని చేశాడా అంటూ ప్రజలకు సవాల్ విసిరారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నమస్కారాలు చేస్తూ చివరిగా ఒక మాట చెప్తానంటూ నారాయణగిరి గ్రామం నుండి ఆధార్ కార్డుతో నీలిమ హాస్పిటల్కు వెళ్తే ఫ్రీగా వైద్యం చేపిస్తారని మాట ఇచ్చిన పల్ల రాజేశ్వర్ రెడ్డి గ్రామస్తులందరినీ పుట్ట రజిత చెల్లికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. 30వ సమావేశం నిన్నటి నుండి ఇప్పటిదాకా 30వ సమావేశం గొంతు పోయిందంటే, ఈ ఊర్లో నారాయణగిరి ఏమేం పనులు కావాలని చెప్పేసి తమ్ముడు సోమిరెడ్డి అడిగితే అనేక పనులు గ్రామంలో చేసినాం. అది దేవాదుల వాటర్ పైప్ లైన్ మనం కేటీఆర్ గారిని తీసుకొచ్చేసి సూడ్చిపల్లి క్రాస్ రోడ్ విలేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఇనాగ్రేషన్ చేసుకుంటే, లోక్యా తండ దగ్గర నీళ్లు పడితే, లోక్యా తండ నుంచి వేలేరు చెరువు నిండితే, వేలేరు నుంచి నారాయణగిరి 32 చెరువులు నిండుతున్నాయి. రోడ్ కొత్తవాడ కూడా సీసీ వర్క్స్, నారాయణగిరి టు మల్లెకుర్ల రోడ్డు, స్కూల్ డెవలప్మెంట్ ఇన్ మంగపండ్య మన ఊరు మనపల్లిలో, ధర్మసాగర్ టు 32 డబుల్ రోడ్, అదేవిధంగా మల్లన్నగుట్ట డెవలప్మెంట్, మల్లన్నగుట్ట కూడా ₹1 కోటి ఇచ్చిన తీసుకొచ్చి ఇంకోటి కమాన్ కూడా కట్టిస్తున్నాం. చాలా మంది మళ్ళీ మాట్లాడుతున్నారు. మా చెల్లె పోటీ చేస్తుంది, ఖచ్చితంగా వచ్చి ఉట్టిన చేయను దండం పెట్టిపోమని చెప్పాను. నాకు కొద్దిగా మాట సరిగ్గా రావట్లేదని అంటే, ఈ తమ్ముడు నువ్వు ఎట్టి బస్సు రావాలన్నా ప్లీజ్ అన్నా అని చెప్పేసి ఒకటే బతిలాడుతుంటే, ఇంతమంది ఉంటారని చెప్పేసి నేను అనుకోలే. ఇంత రాత్రిపూట ఉన్నా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, మన ఎమ్మెల్యేగా ఇప్పుడున్న కడియం శ్రీహరి ఈ 20 సంవత్సరాలలో ఎప్పుడన్నా నారాయణగిరికి మీటర్ రోడ్ వేసిండా? తీస్తూ అన్నాడు. నారాయణగిరికి మీటర్ రోడ్ వేసిండా? కట్టెడు మట్టి పోసిండా? ఏదైనా పనులు చేసిండా? ఏమన్నా చేసినట్లయితే సోర్చిపల్లి పక్కనే నారాయణగిరి ఉంటుంది కాబట్టి నాకు ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ? నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బరాబరుగా ఏ నిధులు కావాలన్నా అని చెప్పినా కూడా ఎవరు అడిగినా ఇచ్చి చేసినాం. నారాయణగిరికి వాడి అలా ఉండు తమ్ముడు, అరే వస్తే రాత్రిపూట ప్రభావం వేరే ఉంటుంది కొద్దిగా. ₹100 మన మహిళలకు వేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. వేసిండా? ఎవరైనా వేస్తే 2500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, రాని వాళ్ళందరూ మరి రాజస్థాన్ చెల్లకేయండి ఓటు. ఓకేనా? 4,000 ఇద్దరికి ఇస్తా, 8,000 అయితే 8,000 తీసుకొని వాళ్ళు ఇద్దరు మంచిగా నెలకోసారి ఎక్కడికైనా పోయి రావచ్చు విహారయాత్రలు అని చెప్పిండు. ఇచ్చిన 4,000 ఇచ్చిండా? 4,000 ఎవరన్నా వస్తే కాంగ్రెస్ పార్టీకి వేయండి, 4,000 రాకపోతే మా చెల్లె రాస్తే ఓటేయండి. కాలేజీ పోయే వాళ్ళు ఉన్నట్లయితే ఏం చెప్పిండ్రు? మీ బుజ్జికో స్కూటీ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇచ్చిన స్కూటీ ఎవరికన్నా? ఎవరికి ఇవ్వలేదా? ఎవరన్నా బుజ్జికి స్కూటీ వస్తే ఆ బుజ్జికి కాంగ్రెస్ బుజ్జిలో ఓటేయండి, లేకపోతే మా టీఆర్ఎస్ బుజ్జి కోటేయండి. అంతే కదా? స్కూటీ వస్తే వాళ్ళకేయండి, స్కూటీ రాకపోతే ఇక్కడే వేయండి. ఏం కాలేదక్క, ఏం లేదు, అది ఏం రాదు. కేసీఆర్ అయితే 10,000 ఇచ్చిందని 15,000 ఇస్తానని ఇచ్చిందా అన్న? ఇచ్చిందా?
15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి, 15,000 రాని వాళ్ళందరూ మా చెల్లె రజితకు ఓటేయండి. అంతే కదా. ఇవాళ కడియం సీఆర్ నేను ఒకటే అడుగుతున్నా, ఈ 20 సంవత్సరాలలో ఈ యొక్క నారాయణగిరికి ఏమైనా పనిచేసిండా? ఈ 2 సంవత్సరాలలో ఎవరైనా పనిచేసిండా? డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేసిండా? ఈ నారాయణగిరి నుంచి ఎవరన్నా ఆయన పోయి కలిస్తే కప్పు ఛాయ్ తాగిపించిండా? మరి లేనప్పుడు ఆయన మాట మనం ఎందుకు వినాలి? కాంగ్రెస్ వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి? దయచేసి 10 ఏళ్లలో పని చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ ఊర్లో ఏది చెప్పినా కూడా సోమిరెడ్డి చెప్తే పనులు తీసుకొచ్చింది మేము. కాబట్టి ఇలా ఈ చెల్లె గులాబీ కండ వేసుకొని మీ దగ్గరకు వస్తున్నది, దయచేసి ఆశీర్వదించండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా లేదా? మరి మేము ఇస్తే అందరికి పేద ప్రజలకు ఇస్తే నీవు నీ అప్ప సొమ్ము అనుకుంటున్నావా, నీ అయ్య సొమ్ము అనుకుంటున్నావా? మాకు ఏమని అంటున్నావు? వాళ్ళు ఏమనుకుంటారు? మా కాంగ్రెస్ వాళ్ళు ఆవురావురని ఉన్నారు, వాళ్ళకే నేను వచ్చి చేస్తాను. ఈ కాంగ్రెస్ వాళ్ళు పంచుకోవడానికి అని చెప్పేసి మీ అయ్య సొమ్ము అప్ప సొమ్ము కాదు. నారాయణగిరి ప్రజలు కూడా ట్యాక్స్ కడుతున్నారు. నారాయణగిరి ప్రజలు కూడా ప్రతి వస్తువు మీద, తినే వస్తువు మీద, వాడే వస్తువు మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, బ్రష్ మీద, పేస్ట్ మీద ఎవరు ఏది కావాలంటే ఇచ్చిన నారాయణగిరి అక్క చెల్లెళ్ళ కన్నదమ్ములకు కూడా నా సొంత హాస్పిటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఏమి కావాలంటే టెస్టులు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, మందులు కావచ్చు, రేపటి నుండి అందరికీ ఇప్పిస్తా అని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాం. మొత్తం అందరికి ఆధార్ కార్డు, నారాయణగిరి ఆధార్ కార్డు పట్టుకొని పోతే చాలు. నారాయణగిరి ఆధార్ కార్డు పట్టుకొని నీల్మ హాస్పిటల్ పోతే ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ అందరికి ఇప్పించే బాధ్యత నాది. బరాబరిగా చేస్తానని చెప్పి మాటిస్తూ చివరిగా మీ ఊరికి సేవకురాలుగా వచ్చింది. ఈ సేవకురాల్ని ఆశీర్వదిస్తే వారితో పాటు ఇద్దరు పనిచేస్తారు. మీకు ఒక్కరు కాదు. మీ లైట్లు రాలేదన్నా, నల్ల నీళ్ళు రావట్లేదన్నా, క్లీన్ చేయలేదన్నా ఒక పెద్ద సేవకురాలుగా మీ ముందుకు వస్తుంది. ఆమె అభివృద్ధి పనులు ఏది తెస్తే కూడా బరాబరిగా నేను చేసి పెడతా. ఎందుకంటే నేను అత్తగారింటికి పోయినట్టు జనగాం పోయినా, కానీ పుట్టింటి వాళ్ళు పిలిస్తే రావాలి కదా. నాకు స్టేషన్ కానీ పూరేమో పుట్టిల్లు, జనగామేమో అత్తగారు. పుట్టిల్లు మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ అత్తగారి మీద నా పుట్టింటి వాళ్ళు పిలిస్తే పోతారు కదా. అట్లనే ఇక్కడికి మీరు ఎప్పుడు పిలిచినా వస్తా, ఏ పని చెప్పినా చేస్తా. మా చెల్లె రజిత యొక్క ఉంగరం గుర్తు మీద వేసి గెలిపించాలని మీ అందరిని చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.